తొలి ఏకాదశి ప్రత్యేకత ఏమిటి? ఈరోజు ఉపవాసం ఎందుకు ఉండాలి? జూలై 17 తొలి ఏకాదశి. జూలై 16 మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఏకాదశి గడియలు జూలై 17 బుధవారం సాయంత్రం 5:56 వరకు ఉంటుంది. అందుకే తొలి ఏకాదశి విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదు. జూలై 17 బుధవారం తొలి ఏకాదశి. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. అప్పట్లో తొలి ఏకాదశి రాగానే వానాకాలం ఆరంభమైనట్టుగా అనేవారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే తొలి ఏకాదశి రోజున ఉపవాస నియమాలు కఠినంగా పాటించేవారు. లంకనం పరమ ఔషధం అన్నట్టు ఉపవాస దీక్షలకు తొలి ఏకాదశి మొదలు. తొలి ఏకాదశి రోజున నుంచి రాత్రి సమయం పెరుగుతుంది అనేందుకు కూడా సూచనలు. శయన ఏకాదశి. ఆషాఢంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. విష్ణువు నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అంటారు. అందుకే ఈ రోజంతా ఉపవాస నియమాలు పాటించి జాగరణ చేసి శ్రీ మహావిష్ణువు ధ్యానంలోకి గడిపి తద్వారా ద్వాదశ రోజు దాన ధర్మాలు చేసి ఉపవాసం దీక్ష విరమించాలి. తొలి ఏకాదశి రోజు పాటించే నియమాల వల్ల జన్మల పాపాలు పక్షలన అవుతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు యోగ నిద్రలోకి వెళ్లే శ్రీ మహావిష్ణువు సరిగ్గా 4 నెలల వరకు తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. సత్యయుగంలోకి మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, మహర్షులను హింసించేవాడు. ఆ రాక్షసుడితో 1000 ఏళ్లు పోరాడిన మహావిష్ణువు అలసిపోయి ఓ గుహలో నిద్రించుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఓ కన్య ఉద్భవించి ఆ రాక్షసుణ్ణి సంహరించింది. సంతోషించిన శ్రీ మహావిష్ణువు వరం కోరుకోమని చెప్పగా తాను విష్ణుప్రియగా ఉండాలని అడిగింది. అప్పుడు ఆమెకు ఏకాదశిగా నామకరణం చేసిన విష్ణువు తిథుల్లో భాగం చేశాడని, అందుకే ఏకాదశి తిథి ప్రత్యేకం అని చెబుతారు. తిథుల్లో 11వది ఏకాదశి. ఏకాదశి అంటే 11 అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసును కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి భగవంతుణ్ణి నివేదించాలి. దీని వలన సహజంగా అలవడే బద్ధకం దూరం అవుతుంది. రోగాలు దరి కూడా చేరకుండా ఉంటాయి. ఇంద్రియ నిగ్రహంలో పెరుగుతుంది అని చెబుతారు. ఉపవాసం వల్ల జీర్ణకోశంలో ఉండే సమస్యలు తొలగిపోయి నూతన ఉత్తేజాన్ని వస్తుంది. ఏకాదశి రోజు పేలపిండి తీసుకుంటారు. ఇంట్లో ఐశ్వర్యం, సుఖం, శౌర్యం, ఐశ్వర్యం ఇలా అన్నీ కూడా ఒకటేసారిగా లభిస్తాయని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా పేలపిండిలో బెల్లం, యాలకులు చేర్చి తయారు చేస్తారు. ఆషాఢం వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా శరీరానికి ఆరోగ్యంగా ఉంచుతుంది. పేలపిండి శరీరానికి వేడినిచ్చే పేలపిండి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.